ప్రస్తుతం మనం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారితో ఉన్నాము. జూలై 20న నిర్వహిస్తున్న 24 గంటల దీక్షను ఎందుకోసమని నిర్వహిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 20న 24 గంటల దీక్షను నిర్వహిస్తున్నారు. అసలు ఈ దీక్ష అనేది ఎందుకు నిర్వహిస్తున్నారో మనం తెలుసుకుందాం ఇప్పుడు. నమస్తే భాస్కర్ గారు. నమస్తే అమ్మా. జూలై 20వ తారీఖున హైదరాబాదు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ దగ్గర, సిడిఎం ఆఫీస్ దగ్గర 24 అవర్స్ 24 గంటల దీక్ష దిగబోతున్నాం. ఇది తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించినటువంటి నిర్ణయం. ఈ దీక్షల్లో ప్రధానమైనటువంటి డిమాండ్, ఎవరైతే మున్సిపాలిటీలో పనిచేశారో, పనిచేస్తూ అనారోగ్యాలకు గురయ్యి పనిచేయలేని స్థితిలో ఉన్నారో, ఎవరికైతే వయసు మీరింది 60 సంవత్సరాలు పైబడినటువంటి మున్సిపల్ కార్మికులు పనిచేయలేని స్థితిలో ఉన్నారో, వారితో పాటు సహజ మరణం కానీ, యాక్సిడెంటల్ మరణాలు కానీ, ప్రమాదాలలో మరణించినటువంటి కుటుంబాలకి, వాళ్ళ పిల్లలకి, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి ఆ కుటుంబాల్లో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వారసులకి పని కల్పించాలి అనేటువంటి డిమాండ్ మీద ఈ దీక్ష జరుగుతూ ఉంది. ఈ దీక్షలో పెట్టినటువంటి డిమాండ్ చాలా న్యాయసమ్మతమైనవి, ప్రభుత్వం పరిష్కారానికి ఎలాంటి ఇబ్బంది లేనటువంటివి, ఎలాంటి ఆర్థిక భారం కూడా మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు పడదు. ఎందుకు అంటే ఇప్పటికే పనిచేసినటువంటి వాళ్ళ స్థానంలో ఇప్పటికే ఆ బడ్జెట్లోనే, విత్ ఇన్ ద బడ్జెట్లోనే వీళ్ళు వస్తారు కాబట్టి అదనపు భారం కూడా పడదు. వీళ్ళని పనిలో నియమించకపోవడంలోకి అనేక ఆటంకాలు పెట్టి పని ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా చాలా చితికి ఆకలి చావులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో చేసినటువంటి భర్తలు, భార్యలు ఈరోజు రోడ్డు పాలైనటువంటి పరిస్థితి ఉంది. భర్తలు చనిపోతే భార్యలు, తండ్రులు చనిపోతే పిల్లలు, లేదా ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో పనిచేస్తే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి సంబంధించి పని ఇవ్వకపోవడం వల్ల బయట మార్కెట్లో ఇతర పనులు దొరకకపోవడం వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ, ఎవరైతే ఈ కేటగిరీలో ఉన్నారో వీళ్ళందరికీ కూడా తక్షణమే పని ఇవ్వాలి. వాళ్ళని నియమించుకునే పద్ధతుల్లో సిడిఎంఏ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. సహజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు, కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళతో వీళ్ళని పోల్చొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తరతరాల నుంచి మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కుటుంబాలు అత్యధికులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు పనిచేస్తున్నారు. ఇది వారసత్వంగా వస్తున్నటువంటి పరిస్థితి. తాత చేశాడు, తండ్రి చేశాడు, తాను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా వస్తున్నటువంటి ఈ పని వాళ్ళకి లేకుండా పోతుంది. అంటే మున్సిపల్ కార్మికుడి యొక్క పిల్లలు మున్సిపల్ కార్మికుల పని, మల్యాణ పని చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఈరోజు మున్సిపాలిటీలో కానీ, స్కావెంజర్ వర్క్లో కానీ పనిచేసేటువంటి వాళ్ళకి దాని నుంచి విముక్తి లభించాలి, దాన్ని అబాలిష్ చేయాలనేటువంటిది ఒకవైపు ఉంది, కోరుకుంటున్నాం. కానీ మార్కెట్లో ఈరోజు ప్రపంచీకరణ వచ్చిన తర్వాత, సరళీకరణ వచ్చిన తర్వాత, ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ఇంకొక ఉద్యోగం లేదు. ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేస్తలేరు, జాబ్స్ దొరకడం లేదు, మార్కెట్లో పోటీ పెరిగింది. ఈ పోటీ ప్రపంచంలో మున్సిపల్ కార్మికులకి ఈరోజు పని చేసుకోవడానికి కష్టంగా ఉంది. ఈ స్థితిలో వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళకి పని ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒకటి. రెండోది, తన ప్రాణాన్ని కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్చేటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు ఉన్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పని వీళ్ళు చేస్తున్నారు. డ్రైనేజీలు దిగుతారు, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండవు, ఎలాంటి గ్లౌజులు ఉండవు, ఆక్సిజన్ సిలిండర్స్ ఉండవు. డైరెక్ట్గా అందులో దిగి డ్రైనేజీని, మోరీని సాఫ్ చేస్తుంటే అందులో ఉత్పత్తి అయ్యేటువంటి విషవాయువులతోని మరణించినటువంటి కుటుంబాలు చాలామంది ఉన్నాయి, కార్మికులు చాలామంది ఉన్నారు. ఆ కుటుంబం మరణిస్తే వాళ్ళని ఆదుకున్న వాళ్ళు లేడు, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించినటువంటి వాళ్ళు లేడు, ఆ కుటుంబానికి చేతినిచ్చినటువంటి లేడు. అలాంటి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వని చెప్తున్నాం. అంటే గవర్నమెంట్ ఆ మున్సిపల్లో దిగేటప్పుడు మీకు ప్రికాషన్స్ అన్నిటివి ఏమి ఇవ్వదా? కాగితాల్లో ఉన్నది. ఓకే.
మాన్యువల్లో ఉంది. ఆడికి పోయిన తర్వాత ఏమి లేవు, ఏమి ఇవ్వడం లేదు. ఓకే. గ్లౌజే ఇవ్వడం లేదు, మాస్కే ఇవ్వడం లేదు. లైక్ ప్రభుత్వం సరైనటువంటి భద్రత సౌకర్యం కల్పించబడంలో మన ప్రాణం పోయింది. అవును. రెండవది, రోడ్లకి ఊక్కుండా పోతారు. వాళ్ళ పనిలో విధి నిర్వహణ ఉంటారు. 5 గంటలకు లేచి వస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు 4 గంటలకు లేచి వస్తారు. ఆదరేసుకోవాలి. పని చేసేటువంటి ప్రదేశంలో ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఎలాంటి ప్రికాషన్స్ ఉండవు. వీళ్ళు పనిచేసేటువంటి సందర్భంలో వాళ్ళు వేసుకునే జాకెట్స్కి రేడియం ఉండదు. యాక్సిడెంట్లు అయి చనిపోయినటువంటి వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ ఎదురుగా ఒక వ్యాన్ వచ్చి కొడితే 4 కార్మికులు ప్రాణాలు పోయి హైదరాబాద్ నగరంలో. వరంగల్లో ఒక గ్రామం నుంచి పని కోసం వస్తుంటే ఆటోని లారీ గుద్దితే ఆటో మొత్తం తుక్కుతుక్కై 5 మంది ప్రాణాలు పోయినారు. అంటే ఇట్లా రోజు ఎక్కడో ఒక్కడ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. యాక్సిడెంట్ అయితే వాళ్ళకి అవి చేసుకునేటువంటి కుటుంబ పోతున్నాడు. కుటుంబ పెద్ద పోతే వాళ్ళకి ఇంకో పని దొరుకుతలేదు, వాళ్ళు అనాథలైపోతున్నారు. ఇది యాక్సిడెంట్ వల్ల జరిగేది. మూడోది, అనారోగ్యాలకి గురయ్యేటువంటి అవకాశం వీళ్ళకి ఎక్కువ. వీళ్ళు మలినంలో పనిచేస్తారు, మురికిలో పనిచేస్తారు, దుమ్ములో పనిచేస్తారు. దీనివల్ల మూత్రపిండ ఈ ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ వ్యాధులు వస్తాయి. దీనివల్ల చనిపోతున్నారు. రెండవది, దుర్బంధమైనటువంటి ఆశను భరించలేక వీళ్ళు అంతో ఇంతో కొంత మద్యానికి అలవాటైపోతారు. ఆ మద్యానికి అలవాటైపోయి ఆ మద్యం తాగడం వల్ల త్వరగా చనిపోతారు. మామూలుగా సాధారణంగా మహిళల్ని చూస్తే, వితంతులైన మహిళల్ని చూస్తే, జనరల్ మహిళల్లో చూసినప్పుడు 60 సంవత్సరాలు, 60, 70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కనబడతారు. మున్సిపల్ కుటుంబాలకు వెళ్ళి చూస్తే 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు ఈ వితంతువులుగా, అంటే భర్తలు కోల్పోయి వితంతువులుగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఈ కమ్యూనిటీలో, ఈ కేటగిరీలో పడుతుంది. ఎందుకు అంటే తాను చచ్చిపోతానని తెలుసు, తానుకు అనారోగ్యానికి గురవుతుందని తెలుసు, తాను చేసేటువంటి పని అది చేయకూడని పని, చేయలేని పని అని తెలుసు. కానీ తాను బతకాలి, తన పిల్లలు బతికేయాలి, తన కుటుంబాన్ని బతికేయాలి. ఇది ఈ కోణంలో అనివార్యంగా అలా పనిచేస్తారు. ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఒక కోణం చూస్తే తాను బతకడానికి కోసం, రెండో కోణం చూస్తే సమాజం కోసం చేస్తున్నారు, ప్రజల కోసం చేస్తున్నారు. కాబట్టి ఈ పద్ధతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్తున్నాం. ఇచ్చేటువంటి ఉద్యోగానికి గ్యారెంటీ ఉండాలని చెప్తున్నాం. ఆ ఉద్యోగానికి తగినటువంటి వేతనం ఉండాలని చెప్తున్నాం. ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్తున్నాం. లేకపోతే ఇలాంటివి ఒక పర్టిక్యులర్ పనుల్లో పనిచేసే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్తున్నాం. ఏమి లేవు, గాలికి వదిలేశారు. 2020 సంవత్సరంలో ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే, వయసు మీద ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తిరిగి పనిలో పెట్టుకుంటామని ఒక సర్క్యులర్ ఇచ్చింది గవర్నమెంట్. పోయిన గవర్నమెంట్ ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. హైదరాబాద్ ఇప్పుడు అమలవుతుంది. ఎవరైనా చనిపోతే, ఎవరైనా అనారోగ్యానికి గురైతే, ఎవరైనా పని చేయలేని స్థితిలో ఉంటే ఆ కుటుంబంలో అల్లుడు తప్ప కొడుకు, కోడలు, బిడ్డ, మనవడు, మనవరాలు ఒకళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ అమలవుతుంది. మరి హైదరాబాద్లో మినహాయించినటువంటి ఇతర మున్సిపాలిటీలు తెలంగాణలో ఉన్నాయా, పాకిస్తాన్లో ఉన్నాయా? తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జియో హైదరాబాద్ వరకే అమలు ఎట్టయిద్ది? ఖమ్మంలో ఎందుకు కాదు? కరీంనగర్లో ఎందుకు కాదు? మహబూబ్నగర్లో ఎందుకు కాదు? ఇతర జిల్లాలు ఎందుకు అమలు కాదు? అమలు చేయడం లేదు. అంటే ఇది ఇక్కడ పక్షపాతం ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఇచ్చేటువంటి వారసులకు పని ఇచ్చేటువంటి జియో అయితే ఉందో, సర్కులర్ అయితే ఉందో, ఆ సర్కులర్ని రాష్ట్రం అంతా వర్తింపజేయాలి. ఏం చెప్పారు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. పని లేనటువంటి వాళ్ళకి పని కల్పిస్తా అని చెప్పారు. పర్మనెంట్ కానటువంటి నాన్ పర్మనెంట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పారు. ఎవరు చెప్పారు? తెలంగాణ రాకముందుకు కేసీఆర్ చెప్పాడు. తెలంగాణ వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఎన్నికల ముందు. మొన్న ఎన్నికల ముందు
అధికారం రావడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. అంటే వాగ్దానాలు ఎన్నికల ముందే వాగ్దానాలు ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే తుంగలు అతుకుతారా? కుదరదు. ఎంత విచిత్రం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జీవో ఉన్నప్పటికీ, గతంలో పాత జీవోలు ఉన్నప్పటికీ ఎవరిని మున్సిపల్ కార్మికులను ఎవరిని పనిలో పెట్టుకోవద్దని నేను ఒకసారి విచారణ చేసిండు. అంటే నువ్వు ఏమైంది? నీ ఉద్యోగ గ్యారెంటీ ఏమైంది? నీ భద్రత ఏమైంది? నువ్వు ఎట్లా ఇస్తావు? వీళ్ళ మీద నీ ప్రయోగం. వీళ్ళంతా ఎవరు? పేదలు, దళితులు, మహిళలు, మైనార్టీలు, అట్టడుగున్నటువంటి వాళ్ళు. సామాజిక న్యాయం గురించి చాలా మాట్లాడతావు కదా. సామాజిక న్యాయం అంటే వీళ్ళకి చేస్తే సామాజిక న్యాయం. మహిళల సాధికారత గురించి చాలా చెప్తాం కదా. మహిళలకి పని కల్పిస్తే సాధికారత. ఇప్పుడు చెప్పేది ఒకటి, చేసేది ఒక పద్ధతిలో ఉంది. అందుకే ఒక హెచ్చరికగా 20వ తారీఖు ఈ యొక్క దీక్షలు చేస్తున్నాం. 20వ తారీఖు దీక్షలో కూడా పాల్గొనేటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉద్యోగం కావాలో ఉద్యోగం కావాల్సినటువంటి కుటుంబ సభ్యులందరూ ఆ దీక్షల్లో కూర్చుంటున్నారు. చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఫోటోలతో రమ్మని చెప్తున్నాం. సిగ్గు తెచ్చుకోవాలి, మానవత్వం ప్రదర్శించాలి, మనిషిలా వ్యవహరించాలి. జాప్యం చేయకుండా వీళ్ళందరికీ కొలువులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం స్పందించాలి. లేకపోతే ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రతరం చేస్తాం. వీళ్ళ కోసం ఎవరైతే ఉన్నారో ఈ బాధిత కుటుంబాలు ఉన్నాయో ఈ బాధిత కుటుంబాల కోసం ఈ డిమాండ్ని ఫ్రేమ్ చేసి ఈ రాష్ట్రంలో 60,000 మంది 64,000 మంది రాష్ట్రంలో ఉన్నారు జిహెచ్ఎంసీతో కలిపి. వీళ్ళ సమస్యలు కూడా జోడించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటికి వస్తాం, ముఖ్యమంత్రి ప్రజాభవన్ని ముట్టడి చేస్తాం, సమ్మెతో సహా అన్ని చేస్తాం. మున్సిపల్ కార్మికులతో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు బతికి బట్టకట్లేదు. కేసీఆర్ కూడా 2025లో మున్సిపల్ కార్మికుల పోరాటం అణచివేయాలని చూశాడు, డిమాండ్ పరిష్కరించదని చెప్పాడు, ఆందోళన చేసినటువంటి తొలగించినటువంటి కార్మికుల్ని తిరిగి పనిలో పెట్టించుకున్నాం, మా హక్కులను సాధించుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా అదే గతిపడుతుంది. కాబట్టి చిన్న విషయం. ఈ సందర్భంగా మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. డిమాండ్ తీర్చలేని డిమాండ్ కాదు. ఎవరైతే ఇందులో పనిచేసి ఈ ప్రజలకు సేవ చేశారో, ఈ తెలంగాణ సమాజానికి సేవ చేశారో, తమ ప్రాణాలను ధారపోశారో, త్యాగం చేశారో వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలి. అంటే చనిపోయినటువంటి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం అంటే పర్మనెంట్ కూడా కాదు, వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని. కాంట్రాక్ట్ పని చేస్తే కాంట్రాక్ట్ కూలి, అవుట్ సోర్సింగ్ చేస్తే అవుట్ సోర్సింగ్, పర్మనెంట్ చేస్తే పర్మనెంట్. చనిపోయినటువంటి కుటుంబంలో వాళ్ళ వారసుల్లో ఒకరికి పని ఇవ్వాలి. వయసు మీరినటువంటి 60 సంవత్సరాల పై దాటి పని చేయలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో ఒకరు ఉద్యోగం కల్పించాలి. అంతే తప్ప ఈరోజు ఎక్కడన్నా ఖాళీలు అయితే, వేకెన్సీలు అయితే ఒక మున్సిపల్ కాంట్రాక్ట్ పోస్ట్ 5 లక్షలకు అమ్ముకుంటున్నారు. ఈ 5 లక్షలకి 6 లక్షలకు అమ్ముకునేటువంటి దొంగలకి నువ్వు ఒత్తాసు పలకొద్దు. ఈ పద్ధతుల్లో నువ్వు చేయాలని చెప్తున్నావు. రెండోది, పని చేసేటువంటి సందర్భంలో వాళ్ళకి పనికి గ్యారెంటీ కల్పించాలి, పనికి తగ్గటువంటి వేతనం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం ఇవ్వమంటున్నాం. ఇతర సంక్షేమ చర్యలు పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటివి చేపట్టాలని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం వీటిని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ మా డిమాండ్. ఈ సందర్భంగా కార్మికులకు ఎలా ఆహ్వానిస్తున్నారు? కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో పోరాడి జీవోలు తీసుకొచ్చుకున్నాం. ఎవరైనా చనిపోతే, ఎవరైనా పని చేయలేని స్థితులు ఉంటే వాళ్ళ స్థానంలోకి వాళ్ళ కుటుంబాలను పెట్టండి అనేటువంటి జీవోలు తీసుకొచ్చినాం. అవి కొన్ని దుక్కులు అమలైనాయి, కొన్ని దుక్కులు అమలు కాలేదు. అది చిత్తశుద్ధి ఉన్నటువంటి అధికారుల మీద ఆధారపడి ఉన్నాయి. అయినా కానీ పోరాడి అక్కడ విజయం సాధించినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రయోజనం అని చెప్పి ఆశించి అధికారులు తీసుకొచ్చిన కార్మికులారా, 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో మీ కుటుంబాల గురించి ఆలోచిస్తలేరు, మీ ఉద్యోగాల గురించి ఆలోచిస్తలేరు. చనిపోయినటువంటి మన మున్సిపల్ కార్మికుల ఆత్మలు ఘోషిస్తున్నాయి, కానీ వీళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి మన హక్కుల కోసం, మన డిమాండ్ల కోసం, మనకు గతంలో సాధించుకున్నటువంటి మెమోలు, సర్క్యులర్లు, జీవోలు అమలు కోసం మనం పోరాటంకి శ్రీకారం చుట్టాం. 20వ తారీఖు జరిగేటువంటి
ఈ దీక్షలకి కుటుంబ సభ్యులతో తరలి రావాలి. మీ పక్షాన సిఐటియు ఎర్రజెండా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నిలబడుతుంది, పోరాడుతుంది. మీ డిమాండ్స్ పరిష్కారం వరకు పోరాటాన్ని ముందుకు సాగుతుంది. కాబట్టి మీరు హైదరాబాద్ తరలి రావాలని చెప్పి చెప్తున్నాం. అదే సందర్భంలో ఈ కుటుంబాలు కాకుండా మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఇతర కార్మికులకు డిమాండ్ చేస్తున్నాం. మన కోసం చేసుకోవడం, మన కోసమే ఉండడం, మన ప్రయోజనం చేసుకోవడం కాకుండా మన తోటి కార్మికుడు చనిపోయాడు, మన తోటి కార్మికురాలు పనిచేయలేని స్థితిలో ఉంది, వాళ్ళ పిల్లలు అనాథలుగా ఈరోజు రోడ్డు మీద నిలబడుతున్నారు, ఆ కుటుంబాలు ఈరోజు అల్లాడుతున్నాయి. అల్లాడేటువంటి వాళ్ళకి మనం అండగా ఉందాం. కాబట్టి ఈ పోరాటమే మీరు కూడా సంఘీభావంగా ఉండాలి. కాబట్టి మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఈ పోరాటంలో తీసుకొస్తానికి మీరు కూడా వాళ్ళతో చేయగలపాలని చెప్పి నేను చేస్తున్నాను. భాస్కర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు కూడా థ్యాంక్స్ అమ్మా.